ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఏపీలోని మంత్రులు తమ కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించుకున్నారు. ఉండవల్లి నివాసంలోని నారా లోకేష్ బేస్డ్ ప్రాస్ట్ మీటింగ్కు హాజరైన మంత్రులు కేవలం ఒక ట్రెండ్ కార్లు మాత్రమే ఉపయోగించి సచివాలయంలో కేబినెట్ సమావేశానికి వెళ్లారు. మరోవైపు మంత్రి లోకేష్ కూడా ఒక వాహనంలోనే కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. లోకేష్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది ప్రత్యేక ఏర్పాటు చేసిన బస్సులో లోకేష్ కారు వెనుక వెళ్లారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఉండవల్లి నుండి అందిస్తారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా కాన్వాయ్ని కుదించుకుంటున్నారు. ప్రస్తుతం క్యాబినెట్కి వెళ్తున్నటువంటి మంత్రులందరూ కూడా క్యాబినెట్ కుదించుకున్నారు. ముఖ్యమంత్రి సహా క్యాబినెట్ సంబంధించినటువంటి మంత్రులందరూ వాహనాలు కుదించుకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ప్రస్తుతం ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్తో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అయిన తర్వాత మంత్రులందరూ కూడా సచివాలయం వెళ్తున్నారు. ఎక్కడా కూడా ఎస్కార్ట్ వాహనాలు లేకోకుండా సింగిల్ వెహికల్లో వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. మంత్రులకు సంబంధించిన వాహనాలు ఇవన్నీ కూడా కనీసం ముందు ఎస్కార్ట్ సంబంధించిన వాహనాలు అవన్నీ కూడా లేకోకుండానే వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. అచ్చెన్నాయుడు కూడా కొద్దిసేపటి తన ఒక కారులో మాత్రం తన సొంత వాహనంలో వెళ్ళినటువంటి పరిస్థితి. మిగతా మంత్రులందరూ కూడా కేవలం 1-2 వాహనాలు మాత్రమే వెళుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఈ మంత్రి నారాయణకి సంబంధించినటువంటి వాహనం ఇది. ఆయన కూడా వాహనంలోని దాదాపు 3 వాహనాలు కుదించుకుని 2 వాహనాలు మాత్రమే సచివాలయానికి వెళుతూ ఉన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఒక వాహనాన్ని ఉపయోగిస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. అందరు మంత్రులు కూడా ప్రస్తుతం సచివాలయం చేరుకుంటున్నారు. పూర్తి స్థాయిలో ప్రధాని పిలుపు నేపథ్యంలో మంత్రులందరూ కూడా వాహనాలని కుదించుకున్నారు. ముఖ్యమంత్రి కూడా దాదాపు తన వాహనాల్లోని 50% కుదించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. జిల్లా పర్యటనకు వెళ్ళిన సందర్భంలో కానీ ఇతర సందర్భాల్లో 50% మాత్రమే వాహనాలని ఇవ్వాలని కూడా చెప్పారు. అంతేకాదు ఆయన భద్రతకు ఉపయోగించి ఎన్ఎస్సీ సిబ్బందికి సంబంధించిన విషయంలో కూడా సచివాలయానికి ప్రత్యేక బస్సుని ఏర్పాటు చేసి ఎన్ఎస్సీ సిబ్బంది అందరూ కూడా బస్సులో మాత్రమే వెళ్ళబోతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఇంధన పొదుపు నేపథ్యంలోనే ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కూడా నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో రాష్ట్రంలోని ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా కాన్వాయ్ కుదించుకున్నటువంటి పరిస్థితి. ఇక రాబోయే రోజుల్లో ఇదే విధంగా కాన్వాయ్ ఉండే అవకాశం కూడా కనబడుతుంది. మంత్రి నారా లోకేష్కి సంబంధించినటువంటి కాన్వాయ్ని మనం చూస్తున్నాము. ఆయన కూడా కాన్వాయ్ని కుదించుకుని వాహనాల్లో వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. పూర్తి స్థాయిలో ఇంధన పొదుపుతో పాటు 8 సూత్రాలను ప్రధాని పిలుపు ఇచ్చిన నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ కూడా కేవలం సింగిల్ వాహనంలో వెళ్తున్నారు. వెనకన ఆయన భద్రతకు సంబంధించినటువంటి సిబ్బందిని అంతా కూడా ఒక ప్రత్యేక బస్సులో పంపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. పూర్తి స్థాయిలో ప్రధాని పిలుపుని అనగానే సత్యప్రసాద్ కూడా ఒక వాహనంలో వెళుతున్నారు. ఇలా ప్రతి ఒక్కరు మంత్రి నారా లోకేష్ దగ్గర నుండి ఇతర మంత్రులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందరూ కూడా ఎక్కడ కూడా ఎస్కార్ట్ సిబ్బందిని ఉపయోగించట్లేదు. కేవలం మంత్రి లోకేష్ సంబంధించినటువంటి భద్రతా సిబ్బందిని ఒక ప్రత్యేక బస్సులో ఏర్పాటు చేసి పంపిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కాన్వాయ్ కూడా మరి కాసేపట్లోనే బయలుదేరబోతుంది. ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది కూడా ప్రత్యేక బస్సులో సచివాలయానికి వెళ్ళబోతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రధాని పిలుపు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా పూర్తి స్థాయిలో కాన్వాయ్ని తగ్గించుకున్నారు. ప్రజలు, అధికారులు కూడా ఇదే విధంగా ఇంధన పొదుపు పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెబుతూ ఉన్నారు. ఈరోజు క్యాబినెట్లో దీనికి సంబంధించిన కీలక ప్రకటన ముఖ్యమంత్రి చేయబోతున్నారు. ప్రజలు ఏ విధంగా ఇంధన పొదుపు చేయాలి, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి దానిపైన ముఖ్యమంత్రి క్యాబినెట్ అయిన తర్వాత ఒక కీలక ప్రకటన చేసే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక అడుగు వేసిందని చెప్పాలి. ఇంధన పొదుపు నేపథ్యంలో ముఖ్యమంత్రి దగ్గర నుండి అందరూ కూడా వాహనాల సంఖ్యను తగ్గించుకుని ఇంధన పొదుపులో కీలకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సురేంద్ర, రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.